షాక్స్ కోసం జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. విశాఖ బీచ్ షాక్స్ కి వ్యతిరేకంగా వైసీపీ మహిళా విభాగం నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బీర్ బాటిళ్లు ధ్వంసం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములు కొండలు అయిపోయాయి, ఇప్పుడు బీచ్లు దోచిపెట్టేందుకు రెడీ అయ్యారంటూ సీఎం చంద్రబాబుపై బొత్స ఝాన్సీ మండిపడ్డారు. అందమైన సముద్ర తీరాన్ని పర్యాటక అభివృద్ధి పేరుతో నాశనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఆలోచన, అనుభవం ఉన్న ఆయన ఆలోచన ఇటువంటి వాటిని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇటువంటి అసంఘిక అనైతిక చర్యలతోని సంపద సృష్టిద్దామనుకునే దానికి ఆయన పిచ్చి పరాకాష్ఠగా ఇవి అనిపిస్తుంది మాకు. అటువంటి పెద్దవారు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. టూరిజం అని డెవలప్ చేస్తూ గోవాలాగా తీసుకొస్తా ఉంటున్నారు. ఏదైతే భూములైపోయి కొండలైపోయి సముద్ర తీరాన్ని కూడా మళ్ళీ పంచి వాళ్ళ అన్నాయిలకు పంచి పెట్టి దాని ద్వారా లబ్ధి పొందుతాము, సంపద సృష్టిద్దామనే అటువంటి దురాలోచనకి మరి ఫుల్ స్టాప్ పెట్టారని మేము మీ ద్వారా కూడా ప్రత్యేకంగా